మీరు ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు సీరియల్స్ లో కూడా చేసినారు కదా తర్వాత ఒకే ఒక సీరియల్ ఒకే సీరియల్ రాడాన్ టీవీ వాళ్ళది అపరాజిత అని 2007లో వచ్చింది. అందులో నేను హీరో. సుబ్లాక్ సుధాకర్ గారు, నివలాల్గల్ రవి గారు, చాలా మంది యాక్టర్స్ అందరూ తెలుగు, తమిళ, కన్నడ భాషల నుంచి. నా హీరోయిన్ అమ్మాయి ఫ్రమ్ కన్నడ. ఒక సీరియల్ హీరోగా చేశాను. 150 ఎపిసోడ్ నేనే సోలో హీరోగా చేశాను. ఓకే. అక్క తమ్ముడు కథ అది. అపరాజిత పెద్ద హిట్ అప్పట్లో. ఓకే. ఇంతకుముందు డబ్బింగ్ కోసం అడగడం మర్చిపోయినా, అంటే అప్పట్లో మీరు జెమినీలో డబ్బింగ్ చెప్పేటప్పుడు అప్పటికి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది పాపులర్ అయినారా? అప్పుడు అంటే అది ఓన్లీ ఫిల్మ్ డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. ఈ వాయిస్ ఓవర్స్ అవి అలా ఏమి పెద్దగా డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు బయట, అంటే ఒక టీం కింద ఉండేవారు. సాయి కుమార్ గారు వీళ్ళందరూ హీరోలకి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులు కొంతమంది వాళ్ళందరూ ఒక పక్కన ఉండేవారు. ఫీమేల్స్ కొంతమంది అప్పట్లో వాళ్ళు సపరేట్ గా ఉండే. శిల్ప గారని ఆవిడ కూడా యాక్ట్రెస్. ఆవిడ శిల్ప గారు, ఆర్సీఎం రాజు గారు, మన ఆర్సీఎం రాజు గారు సీనియర్. ఆయన తర్వాత మన తరుణ్ వాళ్ళ మదర్ తరుణ్ గారు ఉన్నారు కదా హీరో, రోజారమణి గారు. ఇలా ఆ టీం ఒక్కొక్క జనరేషన్ మారింది. నేను వచ్చేప్పటికి ఏంటంటే నేను ఎలా పాపులర్ అయిందంటే వాయిస్ ఓవర్లు చెప్పేవారు. మాది సినిమా ఫంక్షన్లకి ఏవి మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన నటుడిగా ఇలాంటివన్నీ రాసేవాళ్ళు స్క్రిప్ట్లు. ప్రతిసారి ప్రతి ప్రోగ్రామ్ కి హీరోకి, హీరోయిన్ కి, డైరెక్టర్లకి అందరికి ఏవీలు ఉండేవి. ఓకే. అవి నేను చెప్పేవాడిని. అవి బాగా పాపులర్ అయినాయి. అలా ఒక 500-600 ఏవీలు చెప్పుంటా. బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి. ఎవరు పెద్ద సినిమా ఏ సినిమా వచ్చినా నా వాయిస్ రికార్డ్ చేసి దాని మీద క్లిప్స్ వేసేవాళ్ళు. అలా నా వాయిస్ మార్కెట్ లోకి వచ్చింది. ఆ తర్వాత నాగేంద్ర గారు ఇక్కడ ఆయన ఈ యాడ్స్ చెప్పించేవాడు, కమర్షియల్ యాడ్స్. ఓకే. రిజల్ట్స్ వస్తాయి కదా, శ్రీ చైతన్య, నారాయణ, సంచలనం 1, 2, 3 ఇవన్నీ ఇలాంటివి. అలా ఇంకా రకరకాల ప్రక్రియ. తర్వాత రేడియోకి వెళ్ళాను. అదే వాయిస్ ఎంత వాడాలో అంత వాడేసాం, అరిగిపోయింది, ఇంకేం లేదు. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కింగ్ నాగార్జున గారు నాన్న ప్రోగ్రామ్. అంటే ఒక హీరో నేను ఫస్ట్ టైము ఈటీవీ కోసం అక్కడ మన ఈయన ఉండేవారు, హెడ్ ఉంటారు కదా, ఆయన నన్ను పిలిచి, నువ్వు మన్మధుడి సినిమా అప్పుడు నువ్వు ఎలాగోలాగా నాగార్జున గారు ఇంటర్వ్యూ సంపాదిస్తే ఇంటర్వ్యూ నువ్వే చేయొచ్చు అన్నారు. ఓకే. 3 రోజులు 4 రోజులు తిరిగితే అప్పుడు సుప్రియ గారు చూసుకుంటారు నాగార్జున. ఓకే. ఎలా చేద్దాం అమ్మా అంటే, ఇలా నేను సెయింట్ ఆన్స్ కాలేజ్ అమ్మాయిలను అందరినీ తీసుకొస్తానమ్మా, నేను కూర్చుంటాను, నాగార్జున గారు 2 యాంకర్స్ ఉంటారు అది అని చెప్తే ఆవిడ కన్విన్స్ అయ్యి సరే అయినప్పుడు నాగార్జున గారిని తీసుకొని అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాలు అప్పటికి ఇంకా స్టూడియో లైక్ అట్లా. ఓకే. అక్కడ ఈ నిన్నే పెళ్ళాడితే హౌస్ సెట్ ఉండేది, ఓన్లీ సెట్, ఖాళీ ప్లేస్ అక్కడ గ్రీనరీ అందులో పెట్టి అమ్మాయిలను అందరిని కూర్చోబెట్టి ఫస్ట్ టైం నేను నాగార్జున గారిని కూర్చుని నేను మాట్లాడిన 2 నిమిషాలకి అది మీది ఎవరు అని అడిగారు నాగార్జున. ఓకే. ఇలా గోదావరి భీమవరం అండి, అక్కడే పుట్టిపోయి. బాగుంది, నీ మాట బాగుంది, సరదాగా ఉంది నీతో అన్నారు. ఓకే. అది నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది. ఓకే. ఈటీవీకి. సో ఆయన మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఏమన్నారని, ఏం మాట్లాడు నార్మల్ గా? అదే 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీది ఎవరు అన్నారు. ఇలా అంటే భీమవరం అని చెప్పారు. తర్వాత ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది. అప్పుడు పెద్ద హిట్ ఆ ఇంటర్వ్యూ కూడా. ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ పెద్ద హిట్. అప్పట్లో మీకు పోటీ కూడా ఏం లేదనుకుంటా ఆ రోజు. అదే నేను అప్పుడు ఈటీవీకి చేశాను. అది ఈటీవీకి చేశాను. ఫిల్మ్ డైరీ, విలనీయం, ఈ ఇంటర్వ్యూస్, సండే వచ్చే ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఓకే. ఈటీవీ తర్వాత నేను జెమినీ జాయిన్ అయిన తర్వాత ఇంక నేను జెమినీ సురేష్. నాకు ఆ టైంలో అవతల ఛానల్లో ఈటీవీ, తను ఈటీవీలో పాపులర్ అయ్యాడు. ఈటీవీ ప్రభాకర్ గారు ఇద్దరే ఉండేవాళ్ళం, మేల్ యాంకర్స్. ఇంకా ఎవరు లేరు. ఇంకా ఆ తర్వాత అంటే సోలో ఇంటర్వ్యూస్ కానీ ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏదన్నా చేయాలంటే మేమిద్దరం ఉండేవాళ్ళం. రఘు కుంచే నాకంటే ముందు ఉన్నారు వేరే వాళ్ళు. మా టర్మ్ అంటే అక్కడ ప్రభాకర్, ఇక్కడ జెమినీ. ఓకే. నేను సురేష్. ఓకే. మీ ముందు అంటే ఎవరు ఉండొచ్చు? నేను రఘు కుంచే అన్న అక్కడ నుంచి. అన్నయ్య తను బిజీ అయిపోయి మ్యూజిక్ లో తను వెళ్ళిన తర్వాత 24 ఫ్రేమ్స్ ఇంటర్వ్యూస్ నేను మొదలు పెట్టాను. ఓకే. జెమినీలో సత్తన్న, దాసన్న వారందరూ. మా నెక్స్ట్ జనరేషన్ ప్రదీప్. ఓకే. ఆ తర్వాత రవి. ఓకే. అలా మారినాయి. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.